లాస్ట్ వీడియో కంటే ఈ వీడియో ఇంకా ఎఫెక్టివ్‌గా డిస్కస్ చేసేకి మనం ప్రయత్నిద్దాం. బట్ యెస్, యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్, పోస్ట్ మ్యాట్రిక్యులేషన్ లెవెల్, దిస్ డేట్ అండ్ దిస్ టైమ్. రైట్. ఇందులో ఈ పోస్ట్ మ్యాట్రిక్యులేషన్ లెవెల్ కదా అని చిన్న చూపు చూడొద్దు. ఐల్ టెల్ యూ 2 మైండ్ బ్లోయింగ్ క్వెషన్స్. అవి ఎంత ఈజీ మీరు చూడండి ఒకసారి. రైట్. వాటి కోసమైనా మీరు యూ హావ్ టు సీ దట్. సీ నౌ ఐల్ సే యూ సీ దిస్. వేర్ ఈస్ ఇట్? యప్, వి కేమ్ బ్యాక్. English language. See, select most appropriate antonym for highlighted word. Liberal. Liberal, his liberal policies were responsible so and so. Central, conservative, hysterical, ineffectual. Ineffectual కాదు, hysterical కాదు, central అయితే కాదు. It is conservative. Conservative. Liberal అని అంటే ఇట్ ఈస్ ఓకే. లిబరల్ అంటే ఫ్రీ హ్యాండ్, ఓకే, ఫ్రీగా ఉంటాడనమాట, కూల్గా ఉంటాడు. కన్జర్వేటివ్ అంటే అట్లా కాదు, రిజిడ్గా ఉంటారనమాట. హెన్స్ యాంటనిమ్ ఆఫ్ లిబరల్ ఈజ్ కన్జర్వేటివ్. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, యాంటనిమ్ ఆఫ్ ఫ్రూగల్. సినానిమ్స్, యాంటనిమ్స్ ఎక్కువ ఇచ్చాడు. ఫ్రూగల్. ఫ్రూగల్ అని అంటే ఏంటండి? ఇట్ ఈస్ సింపుల్. ఎవరైతే ఖర్చు పెట్టేటప్పుడు ఎకనామికల్గా ఉంటారు. రూ. 10 దగ్గర రూ. 10 అవసరం ఉంటే రూ. 10 పెట్టేద్దాం. కానీ రూ. 10కి మళ్ళీ 11, 12 ఎందుకు? 10కి రూ. 10 ఖర్చు పెడదాం. అవసరమైన చోట, ప్రతి చోట ఎకనామికల్గా ఉండే వాళ్ళని ఫ్రూగల్ అంటాం. ఫ్రూగల్ లైఫ్ స్టైల్. ఫ్రూగల్కి యాంటనిమ్, రైట్, ఎకనామికల్గా ఉండేదానికి యాంటనిమ్ ఇస్ వేస్ట్ఫుల్. వేస్ట్ఫుల్. ఈజీ క్వశ్చన్, బట్ యూ హ్యావ్ టు నో ద మీనింగ్ ఆఫ్ ఫ్రూగల్. రైట్. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఫెన్సింగ్. ఇంకేమడిగాడు? ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ రెక్టిఫైస్ స్పెల్లింగ్ ఆఫ్ ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ ఇన్ ద గివెన్ సెంట్. ఈ సెంటెన్స్లో ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ ఉందంట, అది రెక్టిఫై చేసేది ఏ ఆప్షన్లో ఉందని అడుగుతున్నాడు. ఫెన్సింగ్ కరెక్టే. వాజ్, ఏడోండ్. ఆర్నామెంటల్. ఆర్నమెంట్లు వేసుకునే ఆర్నామెంటల్. ప్లాంట్స్, వేరియస్ కలర్స్ కరెక్ట్ ఉంది. ఎడోండ్ తప్పు. అడార్న్డ్, ఇది కరెక్ట్. ఆన్సర్ ఇస్ దిస్, అడార్న్డ్. ఫెన్సింగ్ వాజ్ అడార్న్డ్. ఓకే. సజావట్ అదేదో అంటాం కదా తెలుగు, హిందీలో. నౌ ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అగైన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. దీస్ లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ దట్ ఆర్ యూస్ఫుల్ ఫార్ జినిలాజికల్. ఇది చూడండి. ఫస్ట్ మనకు స్పెల్లింగ్ ఏంటి? జీన్స్ అంటే ఇట్లా అంటాం. రూట్ వర్డ్ ఈస్ జిఈఎన్ఈ, రైట్, ఆర్ జేఈఎన్ఈ కొంతమంది అంటారు. సో జిఈఎన్ఈ వరకు కరెక్ట్. తర్వాత ఇయాలజీ, ఏ, ఇది ఏ లాజీ, ఇది ఇది మీకు రూట్ వర్డ్ తెలిస్తే ఏ లాజీ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ఏఈ కాదు, ఎన్ఈఏ. తప్పిది. ఆన్సర్ ఇస్ ఇది. ఇన్వెస్టిగేషన్స్ కరెక్ట్, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్, పర్టైనింగ్ కరెక్ట్, ఇది తప్పు. స్పీచ్ వితౌట్ ప్రిపరేషన్, ఎక్స్టెంపోర్. నీతు సింగ్ వాల్యూమ్ 1, ఎక్స్టెంపోర్, స్పీచ్ వితౌట్ ప్రిపరేషన్, ఇవన్నీ పీవైక్యూసే. ఇది పీవైక్యూసే. డిబేట్, ర్యాంబ్లింగ్, లెక్చర్లో ర్యాంబ్లింగ్ లేదు. ర్యాంబ్లింగ్ మైట్ బీ ఇన్ అరిహంత్ బట్ నాట్ ఇన్ నీతు సింగ్ వాల్యూమ్ 1. బట్ ఎస్, ర్యాంబ్లింగ్ అనేది నో, ఎస్, ర్యాంబ్లింగ్ అనేది లేదు అసలు. అరిహంత్లో లేదు, నీతు సింగ్ వాల్యూమ్ 1లో లేదు, బట్ ఇట్ ఈస్ దేర్. రైట్. నెక్స్ట్ యాంటనిమ్. యాంటనిమ్ ఆఫ్ కవర్డ్లీ. కవర్డ్లీ అంటే పెరికితనం. పెరికితనానికి యాంటనిమ్ బ్రేవ్. డైరెక్ట్. ఇది లాస్ట్ సెట్లో కూడా వచ్చింది. అగైన్ సెట్ 1లో వచ్చింది. పొద్దున వచ్చిన సెట్కి సాయంత్రంకి అదే రిపీట్ అయినాయి. అందుకే మీకు ఇంపార్టెంట్ అవుతుంది. సినానిమ్ ఆఫ్ కన్సైజ్. కన్సైజ్ అంటే కుదించి చెప్పడం అనేసి. కుదించి చెప్పు అంటే బ్రీఫ్గా చెప్పు అని. ఏదైనా ఒక కథ ఉంది, అంత చెప్పకు, బ్రీఫ్గా చెప్పు అని. అదే కన్సైజ్ వేలో చెప్పు అని. దట్ ఈస్ సినానిమ్. ఓకే. నెక్స్ట్, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. సైకోమెట్రిక్ కరెక్ట్, సైకోలాజీ కరెక్ట్, సైకియాట్రీ కరెక్ట్. ఇక్కడ చూడండి, అన్నిట్లో వై కామన్. వై ఉంటుంది ఖచ్చితంగా. ఫిజియోలాజీలో పిహెచ్వై ఉంటుంది, SIOLOGY. సో ఈ వై మిస్సింగ్, కాబట్టి ఇదే కరెక్ట్. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఇస్ దిస్. ఫిజియోలాజీ ఉంది, ఇట్ స్టడీస్ అబౌట్ ద సెల్స్, ఆర్గన్స్. ఎస్, ఆర్గన్స్ ఆఫ్ అ బాడీ. ఎస్. ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. ఈజ్ ఐఎన్జీ, రైట్. అప్పుడేమవుతుంది? ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. సబ్జెక్ట్ ఏంటి? ప్లూరల్ కాబట్టి ఆర్ బీయింగ్ ఇక్కడ ఉంది. కరెక్ట్. దట్స్ ఇట్. ఇవన్నీ తప్పు. వర్, హ్యావ్. ప్యాసివ్ వాయిస్లో టెన్స్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్, రిపోర్టెడ్ స్పీచ్లో టెన్స్ చేంజ్ అవుతుంది. హీ సెడ్ దట్ ఐ యామ్ ఫ్లయింగ్. యామ్ కాబట్టి వాస్కి వెళ్ళిపోతుంది. ఐఎన్జీ కాబట్టి ఐఎన్జీ ఉంటుంది. వాజ్ ఫ్లయింగ్, యామ్ ఫ్లయింగ్ కాస్త వాజ్ ఫ్లయింగ్. ఇక్కడ ఉంది. షీనా సెడ్ దట్ షీ వాజ్ ఫ్లయింగ్ అ కైట్. సేస్ తప్పు. సెడ్. ఆప్షన్ నెంబర్ 1. సినానిమ్ ఆఫ్ వార్మ్. అమికబుల్, హోస్టైల్, అన్కైండ్, మీన్. ఈ మీనింగ్స్ మీకు తెలియాలి, రైట్. అమికబుల్ అంటే ఎవరైతే ఫ్రెండ్లీగా ఉంటారో. హోస్టైల్ అని అంటే శత్రుత్వం పెట్టుకునేది హోస్టైలిటీ. ఇద్దరి మధ్య శత్రుత్వం ఉందంటే దే ఆర్ బోత్ ఆర్ ఇన్ హోస్టైల్ కండిషన్. అన్కైండ్, జాలి కరుణ లేని వంటి వాళ్ళు, జాలి లేని వాళ్ళు. మీన్ అంటే చీప్. మీన్ మెంటాలిటీ. ఎందుకు? వై డూ యూ షో దిస్ మీన్ మెంటాలిటీ అని అంటే చీప్ మెంటాలిటీ.
సో, సినానిమ్ అడుగుతున్నారు వార్మ్. వార్మ్ అంటే ఇక్కడ ఉన్న 4 అమికబుల్, ఫ్రెండ్లీగా ఉంటారు అనేది బెస్ట్ సూట్ అవుతుంది. ఓకే. ఈ 3 మీనింగ్స్ తెలిస్తే మీకు అమికబుల్ కరెక్ట్ అనేది తెలిసిపోతుంది. ఓకే. ఫిల్ ఇన్ ది బ్లాంక్. మెనీ సొసైటీస్ త్రూఔట్ హిస్టరీ హావ్ అండర్‌స్టూడ్ ద డాష్ ఫర్ హార్మనీ బిట్వీన్ సో అండ్ సో. నెసెసిటీ, అమెనిటీ, సూపర్‌ఫ్లూయిటీ, క్యానినిటీ. రైట్. నెసెసిటీ అనంటే అవసరం. మెనీ సొసైటీస్ అర్థం చేసుకున్నాయి. మెనీ సిటీస్ అండర్‌స్టూడ్ ద అమెనిటీయా? అమెనిటీ అంటే ఏంటి? అమెనిటీస్ మన అవసరాలు. అవసరాలకి యూజ్ చేసే వస్తువులని అమెనిటీస్ అంటాం. ఓకే. సూపర్‌ఫ్లూయిటీ అంటే ఏంటి? ఫ్లూయిటీ. ఓకే. సింపుల్. మన దగ్గర ఏదన్నా ఒక వస్తువు ఉంది. సపోజ్ షూస్. మీ దగ్గర ఒక పెయిర్ ఆఫ్ జత ఉంటే ఓకే. 2 ఉన్నా ఓకే. కానీ అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే అన్నెసెసరీగా దాన్నే సూపర్‌ఫ్లూయిటీ అంటాం. There are in large number of things which are unnecessary, then those are superfluity. Again, I'll give you homework. What is the meaning of caninity? Right? Caninity అంటే ఏంటి? ఆన్సర్ ఈజ్ ఇక్కడ చూడండి. మెనీ సొసైటీస్ త్రూ అవుట్ హిస్టరీ హ్యావ్ అండర్‌స్టూడ్ ద ఇది కాదు నేను చెప్తున్న ఆన్సర్ ఇస్ దిస్. నెసెసిటీ ఫర్ ద హార్మనీ బిట్వీన్ దిస్. నెసెసిటీ అవసరాన్ని అండర్‌స్టాండ్ చేసుకున్నాయి. రైట్. ఇది సార్ ఇవి నాకు కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉన్నాయి ఇట్లాంటివేనంటే, యెస్. యూ ఆర్ ఇన్ ఎ స్టేజ్ ఆఫ్ హావింగ్ యూ షుడ్ హ్యావ్ రిగరస్ ప్రాక్టీస్. ఇట్లాంటివి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీ మైండ్ ట్యూన్ అవుతుంది ఫర్ దీస్ టైప్ ఆఫ్ క్వెషన్స్. ప్రాక్టీస్. పీవైక్యూస్ ఓన్లీ. అప్రాప్రియేట్ మీనింగ్ ఇడియమ్. ఎ స్నేక్ ఇన్ ద గ్రాస్. వర్త్‌లెస్, అబిలిటీ, హిడెన్ ఎనిమీ. తప్పు. ఆన్సర్ ఇస్ 3. స్నేక్ ఇన్ ద గ్రాస్, అ సీక్రెట్ ఆర్ ఎ హిడెన్ ఎనిమీ. 'నీతు సింగ్ వాల్యూమ్ 1' అగైన్ అరిహంత్ గూడ. ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్ ఇడియమ్స్. 'నీతు సింగ్ వాల్యూమ్ 1' అంటే ఇన్ ప్రోగ్రెసింగ్ వెరీ క్విక్లీ. లీప్స్ అండ్ బౌండ్స్. 'నీతు సింగ్ వాల్యూమ్ 1' రైట్. ఆప్షన్ నంబర్ 1. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద టర్మ్ ఈ క్వెషన్ మీరు ఆన్సర్ చేయండి. ఈ క్వెషన్ అసలు ఫిల్ ఇన్ ద బ్లాంక్‌కి సంబంధించిందే కాదు. ఇట్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్‌కి సంబంధించింది. రైట్. సింగులర్ సబ్జెక్ట్ వస్తే సింగులర్ వర్బ్ రావాలి. ఇది గుర్తుందా? వర్బ్‌కి నౌన్‌కి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్, వర్బ్‌కి ఎస్ యాడ్ చేస్తే సింగులర్. అదే ఇక్కడ. ఇక్కడ టర్మ్ జర్మ్. రైట్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? టర్మ్ గురించి. టర్మ్ ఈజ్ సింగులర్. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం రావాలి? సింగులర్ వర్బ్ రావాలి. సింగులర్ వర్బ్ అంటే ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఆన్సర్ ఈజ్ ఎన్‌కంపాసెస్. వర్బ్‌కి ఎస్ యాడ్ చేస్తే సింగులర్. కాబట్టి ఇది ఆన్సర్ ఇస్ దిస్. కావాలంటే వెరిఫై చేసుకోండి. అబిలిటీ టు స్ప్రెడ్ ఫ్రమ్ విక్టిమ్ టు విక్టిమ్ ఇదే కరెక్ట్ అయితుంది. సో, దీనికి డైరెక్ట్‌గా ఒకటే ఆన్సర్. 2, 3 సెకండ్స్‌లో చెక్ మన ఆన్సర్ ఎట్లా పెట్టాలి అనంటే దిస్ ఈస్ ద వన్ ఓన్లీ. అలాంటి క్వెషన్. సస్టైనబిలిటీ ఈజ్ డాష్ లాంగర్ జస్ట్ ఎ బజ్‌వర్డ్. మీరు క్లోజ్ టెస్ట్ చేసినుంటే ఇంగ్లీష్‌లో కొద్దిగా వాట్ ఈస్ దిస్ ప్రోజ్ పోయెట్రీ అవన్నీ చదువుతూ ఉంటే ఎప్పుడన్నా ఇక్కడ వచ్చినప్పుడు నో లాంగర్ అనేది వస్తుంది. నాట్ లాంగర్, నెవర్ లాంగర్, ఎనీ లాంగర్. నో లాంగర్. నో లాంగర్ అ బజ్‌వర్డ్. ఇది సింపుల్ వన్. ఇది రావట్లేదంటే యూ జస్ట్ ప్రాక్టీస్ ఇదొచ్చేస్తుంది. ఇట్ డాష్ అ నెసెసిటీ. ఇట్ అనేది ఏంటి ఇక్కడ? అగైన్ ఇక్కడ చూడండి ఒక్క నిమిషం ఉండండి. యెస్. యెస్. ఇట్ డాష్ అ నెసెసిటీ అండ్ ద ప్రైమరీ అజెండా ఆఫ్ ద వరల్డ్ టుడే. ఇట్, సస్టైనబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఇది ప్రొనౌన్‌గొస్తే ఇట్ అయింది. ఇట్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనము డిస్కస్ చేస్తున్నాం గ్రామటికల్ రూల్స్‌లో. దీనికి సింగులర్ నాన్ లివింగ్ థింగ్ కాబట్టి ఇట్ వచ్చింది. ఈ ఇట్‌కి ఏం రావాలి? ఈజ్ రావాలి. ఎందుకు ఈజ్ రావాలి సార్? విల్ బీ కూడా రావచ్చు కదా! అంటే ఇది చూడండి. ఈ మిగతా చదవండి. ఇట్ డాష్ ఎ నెసెసిటీ అండ్ ప్రైమరీ అజెండా ఆఫ్ ద వరల్డ్ టుడే. టుడే అన్నందుకు ప్రెజెంట్ టెన్స్ అయిపోతుంది. అందుకు ఈ 3 తప్పైపోతాయి. ఆన్సర్ ఇస్ దిస్. ఇది మీరు చదవగలగాలి. ఈ మొత్తం సెంటెన్స్‌ని గుర్తుపెట్టుకొని అండర్‌స్టాండ్ చేసుకోగలగాలి. ఈ టుడేని మీరు లింక్ చేసి ఇక్కడ ఈజ్ రాయగలగాలి. అదే నా ప్రయత్నం మీకి. నెక్స్ట్ లైక్ మెనీ అదర్ కంట్రీస్ ఇండియా ఈజ్ టూ విట్నెసింగ్ గ్రోత్ ఆఫ్ ఇంకొక మంచి క్వెషన్ ఉంది. గ్రోత్ ఆఫ్ డాష్ గ్రీన్ ఎకానమీ. గ్రోత్ ఆఫ్ డాష్ గ్రీన్ ఎకానమీ. దెయిర్, ఇట్స్, హర్స్, ఇట్స్. మళ్ళా ఇది కూడా మనం గ్రామటికల్‌గా ఇప్పుడే ఒక అర్ధగంట, గంట ముందు డిస్కస్ చేసాం ఇన్ అవర్ వీడియోస్. రైట్. గ్రోత్ ఆఫ్ వాట్ ఇస్ దిస్? గ్రోత్ ఆఫ్ వాట్? ఇండియా టూ విట్నెసింగ్ గ్రోత్ ఆఫ్ హూజ్ ఎకానమీ? ఇండియా యొక్క ఎకానమీ. ఇండియా ఈజ్ అ నాన్ లివింగ్ థింగ్. నాన్ లివింగ్ థింగ్‌కి పొసెసివ్ కేస్ అడ్జెక్టివ్ ఇస్ ఇట్స్. ఇదే మన రూల్ నంబర్ 6లో చెప్పా. అదే ఇప్పుడొచ్చింది. పొద్దున చెప్పింది కాస్త వచ్చింది. ఇట్స్ గ్రీన్ ఎకానమీ. ఇండియా గురించి కాబట్టి ఇట్స్ గ్రీన్ ఎకానమీ. ఓకే. ఇట్ డాష్ ఎస్టిమేటెడ్. ఇట్ ఏంటిది? ఇండియా. ఇండియా డాష్ ఎస్టిమేటెడ్ దట్ ఓకే. ఇట్ కాదు. ఓకే. ఇక్కడి వరకు అయిపోయింది. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్. ఇది ఒక సెంటెన్స్. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ విల్ క్రియేట్ మోర్ దాన్ సో అండ్ సో. ఇట్ డాష్ ఎస్టిమేటెడ్.
ఇట్ డాష్ ఎస్టిమేటెడ్, ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్, వర్, హ్యాడ్ బీన్, విల్ బీ రాదు. ప్యాసివ్ వాయిస్ మీరు చదివితే ఇదంతా వాట్ ఇస్ దిస్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అనేసి మీకు అర్థమవుతుంది, రైట్? ప్రెజెంట్ టెన్స్లో చెప్పబడుతుంది. అప్పుడు ఏమైపోతుంది, ప్రెజెంట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్కి ఈజ్ వస్తుంది. ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్, ఆన్సర్ ఈజ్ ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్, రైట్? అదే యాక్టివ్ ప్యాసివ్ కూడా డిస్కస్ చేయబడింది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బై 2030, బై 2030 ఇది మీకు తెలిసింది. ఇది స్టాండర్డ్ ప్రిపోజిషన్ బై 2030 సో అండ్ సో అండ్ సో. సో ఇక్కడ ఫ్యూచర్కి బై 2030 వస్తుంది. బై దిస్ వీ కంప్లీట్ 20. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు నేను ఇది మొత్తం వాట్ ఇస్ దిస్ ప్యాసేజ్ చదివి మీకు ఏ పాయింట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది చెప్తా. దట్స్ ఇట్. మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు చదివేసి ఆన్సర్ చేయొచ్చు, లేదా క్వశ్చన్స్ గుర్తుపెట్టుకొని తర్వాత చదవచ్చు. నేను క్వశ్చన్స్ చదవండి ఫస్ట్. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ స్పీకర్ అంటే ఏంటి, ప్యాసేజ్ మొత్తం చదవాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద మోస్ట్ సూటబుల్ టైటిల్ ఫర్ ప్యాసేజ్ అంటే మొత్తం చదవాలి, రైట్? నాట్ అ స్పిరిచువల్ లీడర్ ఆఫ్ సిద్ధిస్. సూటబుల్ వర్డ్ ఫర్ ద మీనింగ్ ఎగ్జైటెడ్. వాట్ ఈస్ ప్లేడ్ ఆఫ్టర్ ధమాల్ సాంగ్, ప్లేడ్ ఇన్ ధమాల్ సాంగ్ ఆఫ్టర్ బ్లోయింగ్ ఇన్ టు అ కూంచ్ షెల్. ఓకే, ఇప్పుడు చదవడం మొదలెడతా. బాగా చదవడం మొదలెడితే ఇక్కడ చూడండి, ధమాల్ ఈజ్ అ మిక్స్ ఆఫ్ సో అండ్ సో. ఈ ధమాల్ అనేది రెఫర్స్ పర్టిక్యులర్లీ టు ద స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆఫ్ సిద్ధీస్ అండ్ గుజరాత్. సో ఈ ధమాల్ అనేది రెఫర్స్ టు దిస్ వన్, రైట్? ఈ సిద్ధీస్ అనేవాళ్ళు ఎవ్రీ ధమాల్ సాంగ్ బై బ్లోయింగ్ ఇన్ టు అ కూంచ్ షెల్ బిగిన్. ఎట్లా బిగిన్? బై బ్లోయింగ్ ఇన్ టు కూంచ్ షెల్, ఫాలోడ్ బై, ఇది గుర్తుందా? ఫాలోడ్ బై స్లో ప్లేయింగ్ ఆఫ్ ఈస్టర్న్ ఆఫ్రికన్ ప్రీకుషన్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ మూసిండో ఆర్ మ్యూసిండో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ క్వశ్చన్ మనకు గుర్తుందో చూడండి. వాట్ ఈస్ ప్లేడ్ ఇన్ ధమాల్ ఆఫ్టర్ బ్లోయింగ్ ఇన్ టు అ కూంచ్ షెల్? ఫస్ట్ బ్లోయింగ్ ఇన్ టు అ కూంచ్ షెల్ బిగిన్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆఫన్ ఫాలోడ్ బై స్లో ప్లేయింగ్ ఆఫ్ ఈస్టర్న్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ మ్యూసిండో. ఆన్సర్ ఇస్ మ్యూసిండో ఆర్ ముసిండో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది టక్మని. అది క్వశ్చన్స్ గుర్తుంటే మీకు అర్థమవుతుందా? నెక్స్ట్, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ధమాల్ గురించి మాట్లాడుతున్నారు, రైట్? ధమాల్ గురించి మాట్లాడుతున్నారు. ధమాల్ని సిద్ధీస్ అనేవాళ్ళు ఇలా స్టార్ట్ చేసి తర్వాత ఈ మ్యూసిండో లాంటి వాటితో స్లో థంపింగ్ ఆఫ్ ఫీట్ మార్క్స్ ఆన్ సింగింగ్ అండ్ డాన్సింగ్ ధమాల్స్. ఈ రిచువల్ ఆఫ్ ఫుట్ థంపింగ్ ఈజ్ అ క్రూషియల్ పార్ట్ అంట ఇన్ దిస్. సిద్ధీస్ ఆర్ ఫాలోయర్స్ ఆఫ్ ఇస్లాం అరైవ్డ్ ఇండియా ఫ్రమ్ ముస్లిం కమ్యూనిటీస్ ఇన్ సో అండ్ సో. నెక్స్ట్, ధమాల్స్ ఆర్ పర్ఫార్మ్డ్. ఇక్కడ ధమాల్ గురించి వస్తుంది, ధమాల్స్ గురించి వస్తుంది. అంత ధమాల్స్ గురించే ఉంది, ధమాల్ గురించే ఉంది. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ స్పీకర్? బయాస్డా? ఏదన్నా ఒక సైడ్ మాత్రమే తీసుకుంటున్నాడా? బాగా చూడండి, ధమాల్ ఈజ్ అ ఫోక్. ధమాల్, ద ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ సౌండ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. దీస్ ఆర్ ఆఫన్ ప్లేడ్ ఇన్ ఫ్రెంజిడ్ మేనర్ అకంపనైడ్ బై ఫ్రెంజిడ్ డాన్స్ మూమెంట్స్. స్పిరిచువల్ పాయింట్ అంత ధమాల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి బయాస్డ్ కాదు. ఏదన్నా రెగ్రెసివ్గా పోతున్నాడా? నో, అగ్రెసివ్ కాదు. సర్కాస్టిక్ ఏదైనా కామెడీ చేస్తున్నాడు, ఇది చీప్ అది ఎట్లా అన్నట్టు? నో, ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అబౌట్ ధమాల్, ఎవ్రీథింగ్ అబౌట్ ధమాల్. హెన్స్ ద టోన్ ఆఫ్ ద స్పీకర్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. మీరు బాగా చూస్తే మొత్తం ధమాల్ గురించే ఉంటుంది, రైట్? మోస్ట్ సూటబుల్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్. వాట్ మిస్సింగ్ ఇన్ ధమాల్? వండర్స్ ఆఫ్ ఇండియన్ డ్యాన్స్, సాగా ఆఫ్ సిద్దిస్, భావ్నగర్ ట్రీట్. ఈ క్వశ్చన్కి మీరు దాదాపుగా ఇఫ్ యు ఆర్ వెరీ విజిలెంట్ అండ్ యు ఆర్ నోయింగ్ ద ఫ్లేవర్ ఆఫ్ దిస్ ప్యాసేజ్, ఈ క్వశ్చన్కి మీరు 5 to 10 secondsలో ఆన్సర్ చేసేస్తారు. ఐ టెల్ యూ హౌ అండ్ వై. టైటిల్ ఫర్ ద ప్యాసేజ్, వాట్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ధమాల్? ఇక్కడ మిస్సింగ్ మీరు మొత్తం చదవండి, ఎక్కడ ఒక్క పదం మిస్సింగ్ గురించి లేదు కాబట్టి ఇది తప్పు. ఎక్కడ ఒక పదం ఈ మిస్సింగ్ గురించి లేదు. పోన్లే మొత్తం ప్యాసేజ్ చదవండి, ఇక్కడ ఏ వండర్స్ గురించి చెప్పట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇది ఏది వండర్ అని కూడా చెప్పట్లా కాబట్టి వండర్స్ కాదు. అయితే ఈ రెండు ఉండొచ్చు. భావ్నగర్ ట్రీట్, ఇది మొత్తం మీరు చదివితే ఇక్కడ భావ్నగర్ ట్రీట్ గురించి ఏం లేదు, జస్ట్ భావ్నగర్ డిస్ట్రిక్ట్ గురించి చెప్పారు, రైట్? ట్రీట్ గురించి కాదు, ఈ ట్రీట్ అనే పదమే అవసరం లేదు కాబట్టి ఇది ఒక్కటే ఉంది. ఇలాగన్నా ఆన్సర్ చేయండి. లేదు, మీరు యు ఆర్ వెరీ 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 క్లియర్ అబౌట్ యువర్ కాంప్రిహెన్షన్ స్కిల్స్, ఐ టెల్ యూ. ధమాల్ ఈజ్ అ సబ్జెక్ట్. ఫస్ట్ ధమాల్తో మొదలెడతాడు, ఈజ్ అ మిక్స్ ఆఫ్ సో అండ్ సో. ఇప్పుడు ఈ ఇట్ నేను చెప్పాను ఇప్పుడే, ఇట్ గురించి ఎంత తక్కువ అంచనా వేస్తే అంత తప్పు చేస్తున్నట్టు. ఇట్ రెఫర్స్, ఏంటి ఇట్ ఇక్కడ? ఇట్ అనేది ధమాల్ రెఫర్స్ పర్టికులర్లీ టు ద స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆఫ్ సిద్ధీస్ ఇన్ గుజరాత్. ధమాల్ అనేది సిద్ధీస్ గురించి చెప్తుంది. ఇదంతా ఏం చెప్తుంది? ధమాల్ గురించే చెప్తుంది, రైట్? ధమాల్ గురించే చెప్తుంది. కానీ ఈ ధమాల్ గురించి మొత్తం చెప్పినా ధమాల్ దేని గురించి రెఫర్ చేస్తుంది? స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆఫ్
సిద్దీస్ ఆఫ్ గుజరాత్. ద సాగా ఆఫ్ సిద్దీస్ ఈజ్ వాట్ మొత్తం కంప్లీట్ ప్యాసేజ్ ఈజ్ ఆల్ అబౌట్ ధమాల్. అండ్ ధమాల్ ఈజ్ రెఫరింగ్ టు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆఫ్ సిద్దీస్. ద సాగా ఆఫ్ సిద్దీస్. వెరీ గుడ్ డిజైన్డ్ వర్డ్, వెల్ డిఫైన్డ్ క్వశ్చన్. ఇది ఈ ఇట్ని మీరు వాల్యూ చెయ్యట్లేదు అని అంటే మీరు తప్పు చేస్తున్నారు అనేది అర్థం. నవ్ యూ కుడ్ ఏబుల్ టు నో ద ఇంటెన్సిటీ ఆఫ్ అవర్ రూల్స్. ఆ రూల్స్లో ఇట్ నేను ఎందుకు అంత స్పెషల్గా ప్రొనౌన్స్ చేసి చెప్పాననేది మీకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇలాంటివి చేస్తే కానీ అర్థం కావు. అందుకే ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ యూ. హూ ఈజ్ నాట్ ఎ స్పిరిచువల్ లీడర్ ఇన్ సిద్దిస్? మీరు ఇది చదివితే ఇక్కడ చూడండి, ధమాల్ ఆర్ పర్ఫార్మ్డ్ బై మెనీ స్పిరిచువల్ లీడర్స్. బావ్గోర్, మాయ్ మిశ్రా, బాబా హబుష్ और సిద్ది నబీ సుల్తాన్. రైట్, సిడి నబీ సుల్తాన్ ఉన్నారు. రైట్, ఇక్కడ ఉన్నారు కదా. నెక్స్ట్ బాబా హబాష్ ఉన్నారు. నెక్స్ట్ మాయ్ మిశ్రా ఉన్నారు. లేనిది వీళ్ళే. సో నాట్ అన్నాడు కాబట్టి గులాం అలీ ఆన్సర్. ఎగ్జైటెడ్ అంటే సింపుల్, ఫ్రెండ్జిడ్ డాన్స్ మూమెంట్, ఫ్రెండ్జిడ్ మేనర్, ఫ్రెండ్జిడ్ డాన్స్ మూమెంట్స్. ఆన్సర్ ఇస్ ఫ్రెండ్జిడ్. స్పిరిచువల్ కాదు, ఎగ్జైటెడ్కి స్పిరిచువల్కి సంబంధం లేదు. రిచువల్కి ఎగ్జైటెడ్కి సంబంధం లేదు. పర్క్యూషన్కి సంబంధం లేదు. ఎందుకంటే నౌ యువర్ డ్యూటీ ఈస్ టు నో ద మీనింగ్ ఆఫ్ దిస్. ఫ్రెండ్జిడ్, రైట్, ఫ్రెండ్జిడ్కి సినానిమ్ ఇస్ ఎగ్జైటెడ్. నౌ ధమాల్ సాంగ్ తర్వాత మ్యూజిక్. బై దిస్ వీ కంప్లీట్ దిస్ పోస్ట్ మ్యాట్రికులేషన్ లెవెల్ అయినా 3 to 4 క్వశ్చన్స్తో, రైట్, ఒక 3 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ మీరు తప్పు పెట్టారనుకోండి, గాన్ అంతే. రైట్, రావాల్సిన 2 మార్కులు పోయిన హాఫ్ మార్క్. ఇంకా చూసుకోండి ఎక్కడున్నారనేసి. ఇంత తక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తారో అంత తప్పులు పోయి చేస్తారు. దీన్ని నిజంగా ఓన్ చేసుకోండి, మీరు నిజంగా మంచి మార్కులు తెచ్చుకుంటారు. దిస్ ఈజ్ ద సీక్రెట్. టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్ ఇన్ టు యువర్ హార్ట్, బ్లడ్ అండ్ soul. Let me meet you in the next video. Good day. Bye bye.